వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. క్రమశిక్షణ అంకిత భావంతో పనిచేసే నాయకులకు కార్యకర్తలకు పార్టీలో పెద్దపీట వేస్తామని కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. కాకినాడ జిల్లా కచేరీపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు, నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య పార్టీ కార్యకర్తలు విస్తృతంగా హాజరయ్యారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం అభివృద్ధి దిశగా పార్టీ తలపెట్టిన కార్యక్రమాలు, జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై పార్టీ నాయకులతో వివరంగా చర్చించారు. జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు ఎంపికైన ప్రతిపాదనలు మంత్రి అచ్చెన్నాయుడు స్వీకరించారు. ఆయా కమిటీల ఎంపికపై క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి పార్లమెంటరీ స్థాయి వరకు పార్టీ బలోపేతానికి అందరూ ఏకమై పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టసాధనమై పోరాటం ద్వారానే పార్టీ విజయాలు సాధిస్తుందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే నాయకుల వివరాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి ఆయా కమిటీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. కమిటీల నియామకాలపై పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రతిపాదనలు పార్లమెంటు పరిశీలకులు అధ్యయనం చేసి అధిష్టానానికి నివేదిస్తామన్నారు. అనంతరం కమిటీల ఏర్పాటులో ఎవరికి స్థానం కల్పించాలనే విషయంలో పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పార్టీ కోసం క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేసే నాయకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఎప్పుడూ పెద్దపీట వేస్తారని అన్నారు. కార్యకర్తే అధినేత అని భావిస్తూ కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుకి కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదల పెన్షన్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా విమర్శించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 4,000 మందికి పెన్షన్ దూరం చేశారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ హామీని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వస్తున్న పెన్షన్లను కూడా నిలిపివేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రీవెరిఫికేషన్, రీఅసెస్మెంట్ పేరుతో దివ్యాంగులను మళ్లీ వైద్యుల వద్దకు పంపించి సర్టిఫికేట్లు తెప్పించడం, 40% కంటే తక్కువ వికలాంగ్యం ఉందని సాకులు చూపించి పెన్షన్లు తొలగించడం మానవత్వానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా పెన్షన్ పొందుతున్న వృద్ధులు, వికలాంగులు ఒక్క రోజులోనే అనర్హులుగా ముద్ర వేయటం దారుణమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కన్సిడరేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆదుకోవాలన్నటువంటి ఒక మానవతా దృక్పథంతో ఇచ్చినటువంటి పెన్షన్లు ఈవేళ సరైనటువంటి దర్యాప్తు జరగకుండా అడ్డుగోలుగా తొలగించినటువంటి వైనం, మరి దాన్ని మరీ రీవెరిఫికేషన్ చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్క వికలాంగులకు కూడా సహాయం చేయమని చెప్పి మీ వైఎస్ఆర్ పార్టీ తరఫున మీ అంతరం జిల్లా చైర్మన్ గారు కానీ, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త కానీ, ఆందోళన సమన్వయకర్త కానీ నేను మీ అందరికీ కలిసి వికలాంగ పెన్షన్లు కూడా తీసుకెళ్లి ఇది కూడా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. బాధ్యులైన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క వికలాంగ సోదరికి కూడా ప్రభుత్వం సహాయం చేయాలి, వారికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ గారికి కోరడం జరిగింది. ఆయన ఎక్కువ మంది డాక్టర్లు పెట్టి రీవెరిఫికేషన్ చేయించి అందరికి కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామన్నారు. పెన్షన్లు అనేవి పేదల జీవితానికి శ్వాస వంటివని, వికలాంగులను ఆదుకోవలసింది పోయి వారిని కక్షపూర్వకంగా ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. రాజకీయాలు వేరే, పెన్షన్లు వేరే. సంక్షేమ పథకాలు నిజంగా అందించగలిగేది ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చూడాలని, ప్రభుత్వం వెంటనే పెన్షన్ల తొలగింపు నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, ఆందలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్,
జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షులు వెలమల బాలరాజు, జిల్లా గ్రీవెన్సల్ అధ్యక్షులు రౌత్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. అన్నదమ్ముల మధ్య నెలకొన్న ఆస్తి తగాదాలు 2 నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు ఆస్తి తగాదాలు కారణంగా అంపోలుకు చెందిన కొల్లి అప్పారావు, అతని భార్య లలిత ఎలుకల మందులో యాసిడ్ కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విగత జీవులుగా పడి ఉన్న తల్లిదండ్రులను చూసిన కుమార్తె దివ్య మనస్తాపానికి గురై తాను కూడా ఎలుకల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న గార పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో పడి ఉన్న దివ్యను శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అప్పారావు, లలిత మృతదేహాలను పోస్టుమార్టం కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల అప్పారావు తల్లి చనిపోవడంతో అప్పారావుకు జార్ఖండ్లో డీఈగా ఉద్యోగం చేస్తున్న అతని సోదరుడు ఆస్తి విషయంలో గొడవలు పడినట్లు తెలుస్తోంది. అప్పారావు ఉంటున్న ఇంటిని తానే కట్టించానని, ఖాళీ చెయ్యాలని అతని అన్నయ్య ఒత్తిడి చేసి జార్ఖండ్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆందోళనకు గురైన అప్పారావు తన భార్యతో కలిసి క్షణికావేశంలో బలవన్ మరణానికి పాల్పడినట్లు సీఐ పైడపు నాయుడు మీడియాకు తెలియజేశారు. మృతుల బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాయుడు వెల్లడించారు. కుళ్ళ అప్పారావుకు 40 సంవత్సరాలు ఉంటాయి. అలా ఆవిడ లలిత ఇద్దరు కూడా, ఆవిడ కూడా 30 సంవత్సరాలు ఉంటాయి. దురదృష్టం ఏంటంటే క్షణికావేశం ఇద్దరు కూడా ఎలుకల మందు మరియు ఈ ల్యాబరేటరీ క్లీన్ చేసుకుంటారు కదా యాసిడ్, అపోలో యాసిడ్, ఈ 2 కూడా తాగి చనిపోయారు. చనిపోవడానికి వీళ్ళిద్దరికి కూడా ఒక పాప అవుతుంది. వీళ్ళిద్దరిని చూసి ఆ పాప కూడా నేను ఎందుకు బ్రతకాలని చెప్పి ఆవిడ కూడా ఇదే సేమ్ మందు తీసుకుంది. కొద్ది క్వాంటిటీ తక్కువ అవడం వల్ల అమ్మాయి సేఫ్, పర్లేదు, అమ్మాయికి కూడా ప్రాబ్లం లేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది. అసలు చనిపోవడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటని వెరిఫై చేస్తే అప్పారావుకి 3 అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు కూడా ఇతనికంటే పెద్దవాళ్ళే. ఉమేష్ అని జార్ఖండ్లో డీఈగా పనిచేస్తున్నాడు. డీఈగా 3వ అతను అప్పారావు. వీళ్ళ అమ్మ కూడా రీసెంట్గా 1 నెల రోజులు అవుతుంది చనిపోయాడు. అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయినప్పుడు కార్యక్రమం కూడా 2 అన్నదమ్ములు కూడా కలిపి చేశారు. అయితే ఏదైతే అప్పారావు ఇప్పుడు ఉంటుండో ఇల్లు, ఆ ఇంటిని డీఈ గారు కట్టారు. వీళ్ళన్నయ్య కట్టాడు ఉమేష్. నా స్థలం మీద నువ్వు కట్టావు కదా, మరి నీకు కలిగిచ్చిస్తే నా కుటుంబం ఏమైపోద్ది, నేను కుటుంబం రోడ్డు మీద నేను పడిపోలేను కదా అని చెప్పి జరిగింది. ఇది అయిపోయిన తర్వాత అన్నయ్య వెళ్ళిపోయాడు, జార్ఖండ్ వెళ్ళిపోయాడు. రాత్రి 12 మరి వెళ్ళిపోయాడు. ఎప్పుడు తీసుకొని వస్తే అమ్మాయి తెలియదు కానీ రాత్రి 12 గంటలకు చూసేసరికి ఇద్దరు కూడా హాల్లో చనిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత మరి నాకెవరు చూస్తారని చెప్పేసి ఈవిడ కూడా పాయిజన్ తీసుకుంది. లక్కీగా ఈవిడకి వామిటింగ్ అయిపోయింది. వామిటింగ్ అయింది, హాస్పిటల్ తీసుకొచ్చారు. హాస్పిటల్ తీసుకు ఆ అమ్మాయిని కూడా మేము మాట్లాడాం, ఎగ్జామ్ చేసాం. దీని తర్వాత ఈ ఫ్యాక్ట్స్ అన్ని చెప్పింది అమ్మాయి కూడాను. మాకు తెలిసిన ఫ్యాక్ట్స్ ఈ ఫ్యాక్ట్స్ ఒకేలాగా అమ్మాయి చెప్పింది. దాని మీద మనం తరపు దర్యాప్తు చేస్తాము. ఏదైనా విషయం ఉంటే మళ్ళీ మీకు ఏమని చెప్తాం. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని విశాఖపట్నంలో జనసేన పార్టీ సమన్వయకర్త విశ్వక్సేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర మంత్రి పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని విశాఖపట్నంలోని నోవెటల్ హోటల్లో మర్యాదపూర్వకంగా కలిసిన ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త విశ్వక్సేన్, వారితో పాటు జనసేన పార్టీ నాయకులు, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ భూపతి మరియు పీఎస్సీఎస్ డైరెక్టర్ రవీంద్ర, విక్రమ్ సందీప్, బాబాజీ పాల్గొన్నారు. మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు విశిష్ట అతిథిగా సోమవారం శ్రీరామతీర్థం సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నెల్లిమర్ల నియోజకవర్గంలో శ్రీరామతీర్థాలు జంక్షన్ వద్ద మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ముందుగా శ్రీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేశారు. గణపతి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపైన సంపూర్ణంగా ఉండాలని కోరుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతిని పూజించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కొర్రోతు బంగారాజు, మాజీ ఎమ్మెల్సీ పాలకపాటి రఘువర్మ, టీడీపీ సీనియర్ నాయకులు సువ్వాడ రవిశేఖర్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒకే కుటుంబంలో 2 అక్కా చెల్లెళ్లు నీట్ పరీక్షల్లో సత్తా చాటారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో 2 అక్కా చెల్లెళ్లు నీట్ పరీక్షల్లో సత్తా చాటారు. గ్రామానికి చెందిన మార్పు శ్రీనివాసరావు, గీతాల కుమార్తెలు మార్పు కోమలి, మార్పు హస్బలు
అలాగే వజ్జ నరసయ్య నీరజ కుమార్తె వజ్జ యోషిత నీట్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులను సాధించారు. గ్రామంలో 3 అమ్మాయిలు నీట్లో ర్యాంకులు సాధించడంతో గ్రామ పెద్దలు మరియు యువత అభినందనలు తెలియజేశారు. పేదలందరికీ రేషన్ అందాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. పేదలందరికీ రేషన్ అందాలనేదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ గార మండలం రామచంద్రపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామం, నగర పరిధి కాజీపేట, రూరల్ మండలం సింగుపురం గ్రామాలలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుండుశంకర్ ముఖ్య అతిథిగా హాజరై స్మార్ట్ కార్డులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. శ్రీకాకుళంలో సంకీర్ణ ప్రభుత్వం ఆగస్టు 25/8/2025న 1625 రేషన్ దుకాణాలలో 6,71,803 మంది లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం ప్రారంభించిందని, ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను నిర్ధారించడానికి, అవకతవకలను అరికట్టడానికి, కుటుంబ సభ్యులను జోడించడం లేదా కార్డులు ముద్రించడం వంటి సేవల కోసం లబ్ధిదారులు సమీపంలోని మీ సేవా కేంద్రాలను కూడా సందర్శించవచ్చన్నారు. కొత్త స్మార్ట్ కార్డులలో రాష్ట్ర చిహ్నం, లబ్ధిదారుల వివరాలు, డిజిటల్ ట్రాకింగ్ పొందుపరిచారన్నారు. పీడీఎస్ బియ్యం రవాణాలో మోసం, అక్రమాలు అరికట్టడానికి డిజిటల్ ట్రాకింగ్ లక్షణాలు ఉద్దేశించబడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్ష బృందం, గ్రామ టీడీపీ అధికారులు, గ్రామస్తులు, కార్యకర్తలు, రేషన్ కార్డు గ్రహీత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.